అప్డేట్ చూస్తే ఖమ్మంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఖమ్మం నగరంలో వరద ముంపు పెరగడంతో వరద బాధితులు మళ్లీ భయాందోళనకు గురవుతున్నారు. మున్నేరు మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఖమ్మం వద్ద మున్నేరు ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. 10 అడుగులకు మున్నేరు ప్రవాహం చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితులు ఖమ్మం నగరంలో నెలకొన్నాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షం ఖమ్మం నగరంలో కురుస్తుంది. దీంతో 10 అడుగులకు మున్నేరు ప్రవాహం చేరింది. మున్నేరు పరివాహక ప్రాంతాలైన రామన్నగూడెం, దానవాయిగూడెం, ప్రకాష్ నగర్, మోతీనగర్, వెంకటేశ్వర కాలనీ, పద్మావతి నగర్, పెద్దతండ, సాయి గణేష్ నగర్ మున్నేరు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలకు వేగవంతం చేశారు. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో మున్నేరు వాగు ప్రవాహం మరోసారి పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ, మార్కెటింగ్, టెక్స్టైల్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అవసరమైతే సహాయక శిబిరాలు మళ్లీ తెరవాలని అధికారులను మంత్రులు తుమ్మల ఆదేశించారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వెంటనే అక్కడి నుంచి తరలించాలని మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సూచనలను పాటించి తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులతో సంప్రదించాలని మంత్రి తుమ్మల కోరారు. అధికారులు వెంటనే అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రజలకు సహాయక చర్యలు నిరంతరం అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. జిల్లాలోని వైరా, కొణిజర్ల, ఏన్కూరు మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది. కొణిజర్ల మండలం తీగల బంజర వద్ద పగడేరు వాగు పొంగుతుంది. దీంతో పాటు అంజనాపురం, జన్నారం గ్రామాల మధ్య నిమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పల్లిపాడు నుంచి ఏన్కూరుకు రాకపోకలు పూర్తిగా బంద్ అవ్వడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. ఖమ్మం పట్టణంలోని 16వ డివిజన్ ధంసాలపురంలో వరద బాధితులను కిషన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఏరు పెరిగేటట్టుంది. ఇప్పటికే 8 అడుగులు పెరిగింది. కింద ప్రాంతం వాళ్ళంతా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పటికే 8 అడుగులు పెరిగింది. కింద ప్రాంతం వాళ్ళంతా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏరు పెరిగేటట్టుంది. ఇప్పటికే 8 అడుగులు పెరిగింది. కింద ప్రాంతం వాళ్ళంతా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏరు పెరిగేటట్టుంది. ఇప్పటికే 8 అడుగులు పెరిగింది. కింద ప్రాంతం వాళ్ళంతా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏరు పెరిగేటట్టుంది. ఇప్పటికే 8 అడుగులు పెరిగింది. కింద ప్రాంతం వాళ్ళంతా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏరు పెరిగేటట్టుంది. ఇప్పటికే 8 అడుగులు పెరిగింది. కింద ప్రాంతం వాళ్ళంతా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏరు పెరిగేటట్టుంది. ఇప్పటికే 8 అడుగులు పెరిగింది. కింద ప్రాంతం వాళ్ళంతా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏరు పెరిగేటట్టుంది. ఇప్పటికే 8 అడుగులు పెరిగింది. కింద ప్రాంతం వాళ్ళంతా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పటికే 8 అడుగులు పెరిగింది. కింద ప్రాంతం వాళ్ళంతా పైకి ఇప్పటికే 8 అడుగులు పెరిగింది. కింద ప్రాంతం వాళ్ళంతా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేపు పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, రాకాసి తాండాలో బాధితులను వివరాలు అడిగి తెలుసుకుంటారు. వరద బాధితులకు కిషన్ రెడ్డి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నారు.